इस कार्यक्रम को देख रहे सभी अधिकारियों को, एसएसए अधिकारियों को और हमारे हिंदी परिवार के सदस्यों को, सभी को मेरा सादर प्रणाम और प्यारे बच्चों को मेरा शुभाशीष। मेरा नाम रामलक्ष्मी है। मैं कस्तूरबा गांधी बालिका विद्यालय कोत्तपल्ली मंडल कर्नूल जिला में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। आप सभी को 7वीं कक्षा हिंदी सत्र में स्वागत है। 7वीं कक्षा का पाठ्यपुस्तक बदल चुकी है। हमारी नई पाठ्यपुस्तक का नाम है लहर 2। हमारी हिंदी पाठ्यपुस्तिका का नाम लहर 2 है। सेमिस्टर 1 के अंतर्गत क्या क्या है देखेंगे। పిల్లలు 7వ తరగతి పాఠ్యపుస్తకము సిలబస్ చేంజ్ అయింది, ఇదందరికీ తెలిసిన విషయమే। మన కొత్త 7వ తరగతి హిందీ పాఠ్యపుస్తకం యొక్క పేరు లహర్ 2। ఇందులో సెమిస్టర్ 1లో ఏమేం పాఠాలు ఉన్నాయో ఒకసారి చూద్దాము। नई पाठ्यपुस्तिका में लहर 2 के अंतर्गत सेमिस्टर 1 में 6 पाठ हैं। जून सिलेबस के अंतर्गत ज्ञान हमको दीजिए कविता पाठ, ये ऑलरेडी हो चुकी है। और जुलाई सिलेबस में होशियार कौवा चित्रकथा, ये भी हो चुकी है। आज हम तीसरा पाठ जुलाई सिलेबस के अंतर्गत तीसरा पाठ आदिवासी नृत्य धिंसा जीवन की घटना है, ये इसके बारे में जानकारी प्राप्त करेंगे। పిల్లలు ఈ యొక్క సెమిస్టర్ 1లో మీకు మొత్తం 6 పాఠాలు ఉన్నాయి। ఇందులో జూన్ సిలబస్లో ఉన్నటువంటి జ్ఞాన్ హమ్కో దీజియే కవితా పాఠము అయిపోయింది। జూలై సిలబస్లో ఉన్నటువంటి చిత్రకథకు సంబంధించిన హోషియార్ కవ్వ కూడా అయిపోయింది। ఈరోజు మనము ఆదివాసీ నృత్య ధింస ఈ యొక్క పాఠం గురించి తెలుసుకోబోతున్నాము। మరి ఆదివాసులు అంటే ఎవరు, వాళ్ళ నృత్యం ఏంటి, దీని గురించి మనము తెలుసుకుందాము। आज हमारा पाठ का नाम है आदिवासी नृत्य धिंसा। మన యొక్క పాఠం పేరేంటి, ఆదివాसी नृत्यम धिंसा। మరి आदिवासी माने कौन है, वे कहाँ रहते हैं। आदिवासी लोग सभी जंगल और पहाड़ी प्रांतों में जो निवास करते हैं उन्हें आदिवासी कहते हैं। ఆదివాసులంటే మన యొక్క సిటీ ప్రాంతాలకి దూరంగాను మరియు కొండల్లోనూ మరియు అడవుల్లోనూ నివసించేటటువంటి ప్రజలని మనము ఆదివాసులు అని అంటాము। మరి ఆదివాసులకు కూడా సపరేట్గా నృత్యం ఉందా అంటే, ఎలాగైతే జానపద గేయాలు ఉన్నాయో అదేవిధంగా జానపద నృత్యాలు కూడా ఉన్నాయి। వాటిని లోకనృత్య లోక్గీత్ అని మనము హిందీలో అనడం జరుగుతుంది। తెలుగులో జానపద గేయాలు, జానపద నృత్యాలు అని మనము చెప్పుకుంటాము। మరి आदिवासी नृत्य हमारे भारत देश में 8 प्रमुख आदिवासी नृत्य हैं। वे क्या क्या हैं, एक बार हम देखेंगे। और बैम्बो डांस, इसे हिंदी में भांस नृत्य कहते हैं। ये भी एक आदिवासी नृत्य है। यह मिजोरम में प्रमुख नृत्य है। कालबेलिया नृत्य, यह भी एक आदिवासी नृत्य है। यह राजस्थान में प्रमुख नृत्य है। एलेकर आड़ी नृत्य, ये भी एक आदिवासी नृत्य है। ये केरल में प्रमुख है। भगोरिया नृत्य, ये भी एक आदिवासी नृत्य है। ये मध्य प्रदेश में प्रमुख नृत्य है। छऊ नृत्य, ये भी एक आदिवासी नृत्य है। यह पश्चिम बंगाल, झारखंड और ओडिशा में प्रमुख है। यह धिंसा नृत्य है। यह आंध्र प्रदेश में प्रमुख नृत्य है। आज हमारा पाठ जो है आदिवासी नृत्य धिंसा, हम इस नृत्य के बारे में अभी जानकारी प्राप्त करेंगे और आगे देखेंगे।
शात्सुक मिनसेम मेघालय का प्रमुख आदिवासी नृत्य है। ఇంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి మన ఆదివాసీ నృత్యాలు 8 చాలా ప్రముఖమైన నృత్యాలను నేను మీకు చూపించడం జరిగింది. ఈరోజు మనము ప్రముఖమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైనటువంటి ధింసా నృత్యం గురించి, ఆదివాసుల నృత్యమైనటువంటి ధింసా నృత్యం అనేటటువంటి దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే పిల్లలందరూ శ్రద్ధగా వినండి అమ్మా. आज हमारा पाठ का नाम क्या है? ఆదివాసీ నృత్య ధింసా. ఈరోజు మన పాఠం యొక్క పేరు ఆదివాసీ నృత్య ధింసా. పక్కన ఒక పిక్చర్ ఇచ్చాడు చూడండి అమ్మ ఒకసారి ఎలా ఉందో. ఇందాక నేను మీకు చూయించాను కూడా ఆదివాసీ నృత్యమైనటువంటి ధింసా డ్యాన్స్ ఎలా ఉంటుందని. సేమ్ ఆ పిక్చర్లో ఉన్న విధంగానే ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని కాళ్ళు చూడండి ఎలా పెట్టుకున్నారో, అంటే ఒక డ్యాన్స్ వేసే ఫామ్లో ఉందన్నమాట ఇది. సో ఈ నృత్యమే ధింసా. మరి కింద ఏముంది చూడండి, సోచియే భోలియే, ఆలోచించి చెప్పండి. చిత్ర చూడండి ఒకసారి. ఇది ఏం నాట్యం? భరతనాట్యం వేస్తూ వివిధ భంగిమల్లో పోజులు పెడుతూ నిల్చున్నారు. నెక్స్ట్ प्रश्न చూడండి. ప్రశ్న ఏంటి? చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హే. ఈ చిత్రలో ఏమేమి కనిపిస్తూ ఉంది? చిత్రలో చూడండి. इस चित्र में औरतें विविध नृत्य करते हुए विविध भंगिमा में बैठे हुए हैं और खड़े हुए हैं. వివిధ భంగిమల్లో వాళ్ళు భరతనాట్యం చేసినటువంటి వివిధ భంగిమలు ఇస్తూ కూర్చొని నిల్చొని ఉన్న పిక్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్త్రీయా క్యా కర్ రహీ హై. స్త్రీలు ఏం చేస్తున్నారు? స్త్రీలు ఏం చేస్తున్నారు? నృత్యం చేస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్, ऊपर दिए गए चित्र को देखिए స్త్రీయా నాచ్ రహీ హై. పైన ఇందాక మనం పిక్చర్లో ఏం చూసాము? స్త్రీలు నాట్యం చేస్తూ ఉన్నారు. हमारी भारतीय संस्कृति में नृत्यों का भी बड़ा स्थान है. మన యొక్క భారతీయ సంస్కృతిలో నృత్యంకి కూడా చాలా గొప్ప స్థానం ఉందని చెప్పాలి. ధింసా एक लोक नृत्य है. धिंसा क्या है? एक लोक नृत्य है. लोक नृत्य माने क्या है? लोक नृत्य माने क्या है बताइए? लोक नृत्य माने जानपद नृत्यमु, फोक डांस. इंग्लिश में फोक डांस कहते हैं, तेलुगु में जानपद नृत्यमु कहते हैं. अभी हम धिंसा के बारे में बात कर रहे हैं ना. इस नृत्य को भी हम लोक नृत्य कह सकते हैं. यह आदिवासियों का नृत्य है. ఇది ఎవరి నృత్యము? ఆదివాసుల యొక్క నృత్యము. ఇందాకే చెప్పాను నేను, ఆదివాసులంటే ఎవరు? కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి వాళ్ళు మరియు అడవుల్లో నివసించే వారిని మనం ఆదివాసులని అంటాము. నెక్స్ట్, इस पाठ में आदिवासियों के बारे में भी बताया गया है. ఈ యొక్క పాఠంలో ఆదివాసుల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. उनके त्योहारों के बारे में भी बताया गया है. వాళ్ళ యొక్క त्योहार అంటే ఏంటమ్మా? उनके त्योहारों के बारे में. किसके बारे में? त्योहारों के बारे में. किनके त्योहारों के बारे में? आदिवासियों के त्योहारों के बारे में. त्योहार मीन्स क्या है? व्हाट इज़ द मीनिंग ऑफ त्योहार? त्योहार माने क्या है? पंडगलु, फेस्टिवल्स. सो उनके त्योहारों के बारे में भी बताया गया है. వారి యొక్క పండుగల గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. आज हम उनके बारे में पढ़ेंगे. ఈరోజు మనము వాటి గురించి వాళ్ళ గురించి చదువుకుందాము. आदिवासी नृत्य धिंसा. एक दिन हम
दिनसा नृत्य के बारे में जानने के लिए अరకు गए थे। एक दिन ఒక రోజు हम అంటే మనమంతా మేమంతా ఎక్కడికి వెళ్ళారంట వాళ్ళంతా దిన్సా నృత్య కే బారే మే జాన్నే కే లియే మరి దిన్సా అంటున్నారు ఇది ఏం నృత్యము దీని గురించి తెలుసుకోవడానికి జాననా మీన్స్ తెలుసుకోవటం అన్నమాట తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారంట అందరూ అరకు గయే थे కహా గయే थे అరకు గయే थे यह విశాఖపట్నం జిల్లా का एक पहाड़ी गांव है అరకు అనే ప్రాంతం ఎలాంటిదంట यह విశాఖపట్నం జిల్లా का విశాఖపట్నం జిల్లా యొక్క एक पहाड़ी गांव है ఒక అడవి కొండ ప్రాంతము यह एक सुंदर पर्यटक स्थल है ఇది ఒక అందమైనటువంటి పర్యాటక స్థలము పర్యాటక స్థలం అంటే ఏంటి यह एक सुंदर पर्यटक स्थल है यह एक सुंदर पर्यटक स्थल है అంటే ఇది ఒక అందమైనటువంటి పర్యాటక స్థలము పర్యాటక స్థలం అంటే ఏంటి అంటే అందరూ సందర్శించేటటువంటి ప్లేస్ చూడదగినటువంటి ప్రదేశము ఇసే ఆంధ్ర ఊటీ भी कहते हैं మరి చూడండి ఊటీ అంటే కూడా చాలా సౌందర్యమైనటువంటి ప్లేస్ అన్నమాట అక్కడ ప్రకృతి యొక్క అందాలని బాగా చూడొచ్చు అన్నమాట అయితే అరకు లోయలు కూడా చాలా అందమైనటువంటి ప్లేస్ అక్కడ మన ప్రకృతిలో ఉన్నటువంటి అందాలన్నీ అక్కడే ఉన్నాయా అనేలాగా ఉంటుంది అయితే కాబట్టి దీన్ని ఏమన్నారంట ఇసే ఆంధ్ర ఊటీ भी कहते हैं किसे कहते हैं ఆంధ్ర ఊటీ అరకుని ఆంధ్ర ఊటీ అని అంటాము అయితే यह विशाखापट्टनम से करीब 114 किलोमीटर की दूरी पर है ఇది విశాఖపట్నం నుంచి ఈ యొక్క అరకు కరీబ్ అంటే దాదాపుగా 114 కిలోమీటర్ అంటే 114 కిలోమీటర్ల దూరంలో ఉంది की दूरी पर है यहाँ से अరకు जाने के लिए रेल मार्ग भी है రైల్ అంటే ఏంటి చూసారా మీరు ట్రైన్ చూసి ఉంటారు కదా అందరూ ఎక్కి కూడా ఉండిండారు అయితే యహాసే అరకు జానే కే లియే ఇక్కడి నుంచి మనం అరకు వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ కూడా ట్రైన్ మార్గం కూడా ఉంది అని చెప్తుంటారు అయితే రైల్కి యాత్ర करते समय प्रकृति की सुंदरता देखने लायक होती है ట్రైన్లో రైల్ की यात्रा करते समय किसकी यात्रा రైల్ की यात्रा करते समय అంటే మనం ట్రైన్లో ప్రయాణం చేసే సమయంలో ప్రకృతికి సుందరత देखने लायक होती है ప్రకృతి యొక్క సౌందర్యాన్ని మనం చూసే విధంగా ఉంటుందన్నమాట మనం ట్రైన్లో కూర్చుంటూ ఉంటే ఎంత అందమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని మనం చూడొచ్చు అంటే సరౌండింగ్స్లో ఉన్నటువంటి చెట్లయితేనేమి ఇంకా ఆకాశము ఇంకా పక్కన ఉన్నటువంటి పంట పొలాలు చిన్న చిన్న పక్షులు ఇవన్నీ మనం చూస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అన్నమాట यहाँ की బొర్రా గుఫాయే बहुत ही प्रसिद्ध है ఇక్కడ బొర్రా గుహలు అంటే కేవ్స్ బొర్రా కేవ్స్ కూడా बहुत ही प्रसिद्ध है చాలా ప్రసిద్ధి చెందినవి कहाँ की బొర్రా గుహాయే अరకు में जो బొర్రా గుహాయే हैं वे बहुत ही प्रसिद्ध है చాలా ప్రసిద్ధి చెందినవి కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బొర్రా గుహలని సందర్శించి రండి यहाँ एक सुंदर मनमोहक स्थल है ఇందాకే మనం చెప్పుకున్నాము ప్రకృతి చాలా అందంగా ఉంటుంది అక్కడ చూడడానికి అనేసి కాబట్టి యహ ఏక్ సుందర్ మన్మోహక్ స్థల్ హై ఇది ఒక అందమైనటువంటి మనసును దోచుకునేటటువంటి స్థలము अరకు में रहने वाले लोगों को आदिवासी कहते हैं మరి అరకులో ఉండేటువంటి ప్రజలను మనం ఏమంటాము ఆదివాసులు అంటాము वे कुवी भाषा में
బాత్ కర్తే హే. మరి అరకులో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా, మనం తెలుగు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటామో అలాగా వాళ్ళకు కూడా కువి అని ఒక భాష ఉంది అన్నమాట. మనం హిందీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, తెలుగు మాట్లాడతాం, కన్నడ మాట్లాడతాం. అదేవిధంగా ఆ ఆదివాసులకు కూడా ఒక లాంగ్వేజ్ ఉంది. అదేంటి అంటే कुवी अनమాట. कुवी भाषा में बात करते हैं. कौन बात करते हैं कुवी भाषा में? अरको में रहने वाले लोग बात करते हैं. అరకులో మరి ఉండేటటువంటి ప్రజలు ఎవరు? ఆదివాసులు. సో अरको में रहने वाले आदिवासियों की भाषा क्या है? कुवी भाषा है. उस भाषा की कोई लिपि नहीं है. మరి భాష అయితే ఉంది మాట్లాడుకోవడానికి, కానీ దానికి లిపి అయితే లేదు. మరి హిందీకి ఉందా? మన యొక్క హిందీ లిపి ఏంటి మరి? తెలుసు కదా పిల్లలు, మీకు చెప్పండి హిందీ లిపి ఏంటి? देवनागरी लिपि. हिंदी भाषा की तो लिपि देवनागरी है, मगर कुवी भाषा की कोई लिपि ही नहीं है. वे कोया, तेलुगु, ओडिया में भी बात करते हैं. వీళ్ళు ఎవరు? అరకులో నివసించేటటువంటి ఆదివాసీ ప్రజలు కువి భాషనే కాకుండా కోయా, తెలుగు, ఒడియాలో కూడా మాట్లాడతారు. ధింసా उनकी संस्कृति का प्रमुख नृत्य है. उनकी संस्कृति का प्रमुख नृत्य क्या है? धिंसा. किनकी? जो अरको में रहते हैं, अरको में रहने वाले आदिवासी हैं, उनकी संस्कृति का प्रमुख नृत्य ధింసా है. మరి ఆ అరకులో నివసించేటటువంటి ఆదివాసుల యొక్క సంస్కృతికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి నృత్యం ఏంటి? ధింసా అన్నమాట. इस लोक नृत्य का प्रारंभ सोंपी नामक गांव में हुआ था. ఈ లోకనృత్య, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోకనృత్య? లోకనృత్య అంటే ఏంటి? ఇంతకుముందే నేను మీకు చెప్పాను. లోకనృత్య అంటే జానపద నృత్యము అనేసి, ఫోక్ డ్యాన్స్. దాన్నే లోకనృత్యాన్ని కూడా అంటారు. ఇస్ లోకనృత్య కా ప్రారంభ సోంపి నామక్ గావ్ మే హువా తా. ఈ యొక్క జానపద నృత్యం యొక్క ప్రారంభము అంటే ఈ ధింసా నృత్యం యొక్క ప్రారంభము ఎక్కడైందంట? సోంపి నామక్ గావ్ మే హువా తా. సోంపి నామక్ అంటే సోంపి పేరు కలిగినటువంటి గ్రామంలో అయిందనమాట ప్రారంభం, దీని యొక్క फर्स्ट स्टार्टिंग. यह त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है. इदी त्योहारों मीन्स क्या है? त्योहार माने फेस्टिवल्स, పండగలు చేసుకుంటాం కదా మనం కూడా. మరి మనకి ఏ పండగలు ఉంటాయి? దీపావళి, దసరా, సంక్రాంతి, ఉగాది, అలాంటి ఫెస్టివల్స్ మరి ఆదివాసులకు కూడా ఉంటాయన్నమాట. సో యహ त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है. ఈ ధింసా అనేటటువంటి నాట్యం నృత్యం ఏదైతే ఉందో అది పండగలప్పుడు మరియు ఉత్సవాలప్పుడు ఈ నృత్యాన్ని చేయడం జరుగుతుంది. నృత్య देखने के लिए दूर दूर से पर्यटक आते हैं. ఆ నృత్యాన్ని చూడడానికి దూరం నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. కభీ కభీ వే ఇన్కే సాత్ మిల్జుల్ కర్ నాచతే భీ హై. అప్పుడప్పుడు వారు వీళ్ళతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు, నృత్యం కూడా చేస్తారు. మీరు ఎప్పుడైనా అరకుకు వెళ్ళినప్పుడే వెళ్తే చూడండి, అక్కడ వీళ్ళవి స్టాచ్యూస్ కూడా ఉంటాయన్నమాట. సేమ్ మనకు పక్కన పిక్చర్లో ఏ విధంగా అయితే చూస్తున్నామో మనము అదే విధంగా స్టాచ్యూస్ అక్కడ ఉంటాయి. ఆ స్టాచ్యూస్ పక్కన అదే నాట్యం చేస్తున్నట్టు సేమ్ అదే భంగిమలో మనకు స్టాచ్యూస్ కనపడుతూ ఉంటాయి. అక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకొని వస్తూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్, ధింసా కా అర్థ హై కూదనా. మరి ధింసా యొక్క అర్థం ఏంటి అంటే
కూదనా, కూదనా మానే క్యా హే, కూదనా అంటే ఏంటి, దూకటం అన్నమాట. జోర్ జోర్ సే కదం హిలానా, కదం అంటే అడుగులు, అంటే జోర్ జోర్సే అంటే చాలా వేగంగా డ్యాన్స్ వేసేటప్పుడు మన యొక్క పాదాలు ఎలా కదులుతాయి, చాలా వేగంగా కదులుతూ ఉంటాయి కదా. హిలానా మీన్స్ అదనమాట, కదపటం. దింసా కా అర్థం ఏంటంట, కూదనా, జోర్ జోర్ సే కదం హిలానా. దింసా కా అర్థ క్యా హే, కూదనా ఆర్ జోర్ జోర్ సే కదం హిలానా, దూకటము మరియు వేగంగా స్టెప్స్ వేయటం. కదం హిలానా అడుగులు, అడుగులు కదపటం. జహా नृत्य किया जाता है उस स्थान को చావడి कहते हैं. ఎక్కడైతే ఆ నృత్యాన్ని చేస్తారో ఆ నృత్యం చేసేటటువంటి ప్లేస్ని చావడి అంటారు. వే తుడుం నామక్ వాద్య యంత్ర కా ఉపయోగ్ కర్తే హే. వాళ్ళు వాద్య యంత్రాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట. అయితే ఈ యొక్క ఆ వాద్య యంత్ర యొక్క నేమ్ ఏంటంట, తుడుము. तुड़मू अंट वे तुड़मू नामक वाद्य यंत्र का उपयोग करते हैं. తుడుము అనేది ఒక వాద్యయంత్రం అన్నమాట. అయితే ఆ వాద్యయంత్రం ఎలా ఉంటుందంటే నేను మీకు ఇమేజ్ కూడా చూపిస్తాను. ఒక పెద్ద డ్రమ్ లాగా ఉండి కొట్టడానికి 2 స్టిక్స్ ఉంటాయి. దాంతో వాళ్ళు ఒక లయబద్ధంగా కొడుతూ ఉంటే వీళ్ళు దానికి తగ్గట్టు డ్యాన్స్ వేస్తూ ఉంటారనమాట. ఆ యొక్క వాద్యయంత్రం పేరే తుడుము. అది ఏ విధంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇస్ నృత్య మే ఏక్ ముఖ్య నర్తక్ రహతా హై. ఈ యొక్క నృత్యంలో ఒక ముఖ్యమైనటువంటి నర్తకుడు కూడా ఉంటాడు. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నర్తక్? నర్తక్ అంటే ఎవరు? డ్యాన్సర్ అన్నమాట. అయితే ముందు డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తే దాన్ని ఫాలో అవుతూ మిగతా వాళ్ళు డ్యాన్స్ వేస్తారు. మీకు దింసా నృత్య ఎలా ఉంటుంది అని నేను మీకు ఈ లెసన్ అయిపోయిన తర్వాత మీకు వీడియో పెడతాను ఎలా ఉంటుంది ఏంటి అని. ఇసే నాటకారి कहते हैं. మరి ఈ నృత్యంలో ఒక ముఖ్యమైన నర్తకుడు ఉంటాడు అని మనం చెప్పుకున్నాం కదా. ఇతనిని నాటకారి అని కూడా అంటాము. क्या कहते हैं इसे? नाटकारी. वह एक हाथ में मोर के पंख और दूसरे हाथ में बांसुरी लेकर నాచుతా హే. అతను డాన్సర్ ఏం చేస్తారంట, ఇక్కడ ఒక చేతిలో మోర్కే పంక్ అంటే నెమలి యొక్క, మోర్ అంటే తెలుసు కదా అందరికీ, మన రాష్ట్రీయ పక్షి ఏంటి, మోర్ అన్నమాట. సో మన రాష్ట్రీయ పక్షి అంటే తెలుగులో కాదండి, హిందీలో. మరి మీరు అలా అనుకునేరా, రాష్ట్రీయ అంటే జాతీయ. ఓకే. ఏక్ హాత్ మే మోర్కే పంక్ అంటే మన యొక్క నెమలి యొక్క పంక్ అంటే తెలుసు కదా మీకు, రెక్కలు ఉంటాయి కదా. నెమలి యొక్క ఈకలు మీరు కలెక్ట్ చేస్తూ ఉంటారు, పుస్తకాల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఆ యొక్క నెమలి ఈకలు దూసరే హాత్ మే బాంసురి. బాంసురి అంటే తెలుసా మీకు, పుల్లెను గ్రోవి అంటారా, అది అన్నమాట. అది తీసుకొని వాయిస్తూ నాచుతా హే, డ్యాన్స్ వేస్తారు. ఏక్ హాత్ మే మోర్కే పంక్ और दूसरे हाथ में బాంసురి. శ్రీకృష్ణుడి చేతిలో ఉంటుంది కదా బాంసురి, చూసారా మీరు? సో ఒక చేతిలో మోర్కే పంక్, ఇంకో చేతిలో బాంసురి తీసుకొని నాట్యం చేస్తూ ఉంటారు. యహ నృత్య గోళాకార్ మే మానవ్ హార్ కి తరహ బన్కర్ నాచతే హే. ఈ యొక్క నృత్యము గోళాకార్ మే అంటే రౌండ్గా, మానవుల యొక్క హారం తెలుసు కదా మీకు ఎలా ఉంటుంది, ఒక దండలా ఉంటుంది కదా, అలాగా మానవ హారం లాగా ఉండి నాట్యం చేస్తారు. దల్ కే సభీ లోగ్ నాటకారి కే అనుసార్ నాచతే హే. దల్ అంటే ఏంటి, ఒక గుంపు అన్నమాట. సో అదెంత సమూహం ఉంది కదా మన డ్యాన్స్ వేసే వాళ్ళది, వాళ్ళందరూ ఏం చేస్తారు, సభీ లోగ్ అంటే ఆ దల్లో ఉన్నటువంటి సభ్యులందరూ ఆ నాటకారి ఏ విధంగా వేస్తారో అతన్ని అనుసరిస్తూ మిగతా వాళ్ళు కూడా వేస్తారు. ఎవరైతే డ్యాన్స్ చేస్తారో ఆ డ్యాన్సర్ని అనుసరించి మిగతా గ్రూప్ అంతా వేస్తుందన్నమాట. సో దల్కే సభీలో నాటకారికి అనుసార్ నాచతే హే. ఒక గ్రూప్లో అందరూ కూడా నాటకారి, ఆ డ్యాన్సర్ ఏ విధంగా అయితే వేస్తారో వారిని అనుసరించి వేయడం జరుగుతుంది. సరే, మనకి ఇక్కడ ఇంకా
2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, ఆదివాసియోं के बारे में आप क्या जानते हैं? ఆదివాసుల గురించి మీకు ఏమి తెలుసు? సెకండ్ క్వశ్చన్, कुछ प्रमुख पर्यटक स्थानों के नाम बताइए. కొన్ని ప్రముఖమైనటువంటి పర్యాటక స్థలాల యొక్క పేర్లను తెలపండి. వే కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, బిట్టింగ్ త్యోహార్ మనాతే హై. వారు అంటే ఎవరు? అరకులో నివసించేటటువంటి ఆదివాసులు. కొన్ని త్యోహాలు చేసుకుంటారు. మనం ఏ విధంగా అయితే దసరా, సంక్రాంతి, ఉగాది అలా చేసుకుంటామో అదేవిధంగా ఆ ఆదివాసులు కూడా కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, బిట్టింగ్ త్యోహార్, బిట్టింగ్ ఇలాంటి పండుగలు వాళ్ళకు కూడా చాలా ప్రముఖమైనటువంటి పండుగలు అనమాట. ఏవేవో మళ్ళీ చెప్పండి. కౌన్ సే త్యోహార్ హే? కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, బిట్టింగ్ త్యోహార్ మనాతే హే. మనం ఏ విధంగా అయితే జరుపుకుంటామో దసరా, ఉగాది, సంక్రాంతి అలాంటివి వాళ్ళకు కూడా ఈ పండుగలు చాలా ముఖ్యమైనవి అన్నమాట. మరి మోదకొండమ్మ ఉనికి దేవి హే. ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నాం కదా మోదకొండమ్మ జాతర చేసుకుంటారని. మరి మోదకొండమ్మ ఎవరు? మోదకొండమ్మ ఉనికి దేవి హే, వాళ్ళు ప్రార్థించేటటువంటి దేవత అన్నమాట. ఉత్తరాంధ్ర, ఒడిస్సా కే లోగ్ మోదకొండమ్మ కి పూజ కర్తే హే. మోదకొండమ్మకు ఉత్తరాంధ్ర వాళ్ళు, ఒడిస్సా వాళ్ళు మోదకొండమ్మను పూజిస్తారనమాట. ఆమె ఒక దేవత. యహా హోనే వాली జాతర బహుత్ ప్రసిద్ధ హై. ఇక్కడ జరిగేటటువంటి జాతర కూడా చాలా ప్రసిద్ధి చెందిందనమాట. ఆంధ్ర సర్కార్ यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है. आंध्र सरकार यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है. ఇక్కడ మన యొక్క ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ तरह तरह के उत्सवों का రకరకాల ఉత్సవాలను ఆయోజన్ करती है అంటే రకరకాల ఉత్సవాలని కండక్ట్ చేస్తుంది అంటే జరిపిస్తుంది అన్నమాట. యహ సుందర మన్మోహక్ స్థాన్ హే. ఇది ఒక అందమైనటువంటి మరియు మనం మనసును దోచుకునేటటువంటి అంటే మనల్ని మంత్రముగ్ధులను చేసేటటువంటి ప్లేస్ అన్నమాట, స్థానం. ఏంటి? అరకు. ఓకే, ఇక్కడ నేను ఇంతకుముందు మీకు క్వశ్చన్స్ చెప్పాను కదా, ఇక్కడ ఉన్నాయి కదా. ఆదివాసియోं के बारे में आप क्या जानते हैं? ఇది ఓకే. ఇక్కడ సింపుల్గా మీరు నోట్స్లో రాసుకోండమ్మా. ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. अरकू में रहने वाले लोगों को आदिवासी कहते हैं. फर्स्ट, उनकी भाषा कुवी है, प्रमुख नुच दिमसा है. इलागा नोट्स अंदरू प्रिपेर चेसुकोंडी, स्टूडेंट्स रास्कोंडी. नेक्स्ट क्वेश्चन, कुछ प्रमुख पर्यटक स्थानों के नाम बताइए. కొన్ని ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి పర్యాటక స్థలాలు ఏవైనా ఉన్నాయా? వాటి యొక్క నేమ్స్ ఏంటి? మీకు తెలిసినవి కూడా మీరు ఓన్గా రాయండి, నోట్బుక్స్లో ట్రై చేయండి. లంసింగి, రంప, కోనసీమ, కోలంగి ఆది మొదలైనటువంటి ప్రముఖమైన పర్యాటక స్థలాల నేమ్స్ అమ్మా. ఇవి నోట్ చేసుకోండి, నోట్బుక్స్లో రాసుకోండి. మరి पाठ का सारांश ఒకసారి చూద్దాము. इस पाठ में आदिवासियों के लोकनृत्य दिमसा के बारे में बताया गया है. ఈ యొక్క పాఠంలో ఆదివాసుల యొక్క జానపద నృత్యమైనటువంటి దింసా గురించి చెప్పడం జరిగింది. అరకు एक पहाड़ी गांव है. అరకు कैसा गांव है? एक पहाड़ी गांव అంటే ఒక కొండ ప్రాంతము. పహాడ్ అంటే ఏంటి? కొండ. ప్రకృతి के सुंदर దృశ్య మనకు మోహలేతే హే. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఇక్కడ ప్రకృతి సౌందర్యం చాలా బాగుంటుంది అని చెప్పాను కదా మీకు. సో ప్రకృతిలో ఉన్నటువంటి అందమైన దృశ్యాలు మనకి ఇక్కడ మనసును దోచుకుంటాయి అన్నమాట. దింసా की शुरुआत సోంపి నామక్ गांव में हुआ. దింసా యొక్క స్టార్టింగ్ ఎక్కడైంది?
సోంబి నామక్ గావ్ మే, అంటే సోంబి అనేటటువంటి ఊర్లో, సోంబి అనే పేరు కలిగినటువంటి ఊర్లో దీని యొక్క దింసా డ్యాన్స్ ఫస్ట్ స్టార్ట్ అయిందనమాట అక్కడ. यह त्योहारों और उत्सवों के समय नाचा जाता है. ఈ యొక్క దింసా డ్యాన్స్ ఎప్పుడు చేస్తారు? పండుగలప్పుడు మరియు ఉత్సవాలప్పుడు ఆడుతారు, డ్యాన్స్ చేస్తారనమాట. ఈ నృత్యము చేస్తారు ఆనందంతో. దింసా కా అర్థ హే కూదనా और జోర్ జోర్ సే కదం హిలానా. ఈ దింసా యొక్క అర్థం ఏంటి? కూదడం, దూకడం మరియు ఫాస్ట్గా స్టెప్స్ వేస్తూ కాళ్ళని కదపడం. సబ్ మిల్కర్ చావడి మే నాచుతే హే. మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా లెసన్లో చెప్పుకున్నాం కదా, వాళ్ళు డ్యాన్స్ వేసేటటువంటి ప్లేస్ని చావడి అంటారని. ఇక్కడ అందరూ కలిసి చావడిలో నృత్యం చేస్తారు, డ్యాన్స్ చేస్తారు. వే తుడుము నామక్ వాద్యయంత్ర కా ఉపయోగ్ కర్తే హే. నేను తుడుము వాద్యయంత్రాన్ని కూడా మీకు చూపించాను కదా. తుడుము నామక్ వాద్యయంత్ర కా ఉపయోగ్ కర్తే హే, ఇక్కడ ఉపయోగిస్తారు. అంటే ఆ పెద్ద పెద్ద డ్రమ్ముల మీద సౌండ్స్ చేస్తూ లయబద్ధంగా చేస్తూ ఉంటే వాళ్ళు దానికి అనుకూలంగా డ్యాన్స్ వేస్తారు. వే అనేక ప్రకారకే త్యోహార్ మనాతే హే. చాలా రకాల పండుగలు కూడా చేసుకుంటారు. మోదకొండమ్మ ఉన్కి దేవి హే. మోదకొండమ్మ వాళ్ళ యొక్క దేవత, ఆదివాసుల యొక్క దేవత. యహా హోనే వాలి జాతర బహుత్ హై. ఇక్కడ చాలా జాతరలు జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజ్య సర్కార్నే ఈ స్థాన్కు పర్యాటక స్థల్ బనా దియా హై. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క ప్లేస్ని పర్యాటక స్థలంగా చేసిందనమాట. ఆంధ్రప్రదేశ్ సర్కార్ యహా పర్ అనేక ఉత్సవం కా ఆయోజన కర్తీ హై. ఇక్కడ రకరకాల ఉత్సవాలను కూడా కండక్ట్ చేస్తుందన్నమాట మన ఏపీ ప్రభుత్వం. सभी बच्चे अपनी अभ्यास पुस्तिका में शब्दार्थ लिखिए. एक बार शब्दार्थ देखिए. अभी ये शब्दार्थ पाठ में आए गए कठिन शब्द है और इसका अर्थ हिंदी में लिखा गया है. ये शब्दार्थ सभी बच्चे अपने अभ्यास पुस्तिका माने होमवर्क नोटबुक में लिख लीजिए. పిల్లలు మీరు ఈ యొక్క శబ్దార్థాలని మీ యొక్క హోంవర్క్ నోట్స్లో రాసుకోండి. ఇవి మన పాఠంలో వచ్చినటువంటి కఠిన పదాల యొక్క అర్థాలు. और इस शब्द को हम पर्याय शब्द भी कह सकते हैं क्योंकि यह हिंदी टू हिंदी में है. आप भी हिंदी टू हिंदी में सीखिए. ఇవి వీటిని మనం పర్యాయ పదాలు కూడా అనొచ్చు. ఎందుకంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలు వచ్చే వాటిని పర్యాయ పదాలు అంటారు. వాటిని మీరు హిందీలో నేర్చుకొని మీ యొక్క హోంవర్క్ నోట్బుక్లో కూడా రాసుకోవాలి. చూడండి, ఫస్ట్ నృత్యం. నృత్యం అనే నాచ్ హై. నృత్యం అంటే ఏంటి? మనం పాఠంలో ఇందాక చదివాం కదా, నృత్యం అనే ఒక చోట వచ్చింది. నృత్యం అంటే డ్యాన్స్ని మనం హిందీలో నాచ్ అని కూడా అంటాము. అయితే దానికి మరొక పదం ఏంటి? నృత్యం అన్నా నాట్యమే, డ్యాన్సే, నాచ్ అన్నా కూడా డ్యాన్సే. ఓకే, నెక్స్ట్ కరీబ్. కరీబ్ అంటే ఏంటి? నికట్. కరీబ్ అంటే దగ్గరగా. సో నికట్ అన్నా కూడా దగ్గరగా. నెక్స్ట్ ప్రసిద్ధ్. ప్రసిద్ధ్ అంటే ప్రసిద్ధి చెందిన, మషహూర్. మషహూర్ అన్నా కూడా దాని మీనింగ్ కూడా ప్రసిద్ధ్. ప్రసిద్ధ్ అన్నా, మషహూర్ అన్నా ప్రసిద్ధి చెందిన. నెక్స్ట్ స్థాన్. స్థాన్ మానే ప్రదేశ్. స్థాన్ అన్నా, స్థాన్ యొక్క మీనింగ్ ఏంటి? ప్రదేశ్. స్థాన్ యొక్క అర్థము ప్రదేశ్. నెక్స్ట్ దల్. దల్ కా అర్థ క్యా హై? సమూహ్. దల్ యొక్క అర్థం ఏంటి? సమూహ్. పిల్లలు మళ్ళీ ఒకసారి చూడండి. నృత్యం అనే నాచ్. నృత్యం అన్నా నాచ్ అన్నా ఒకటే అర్థం అన్నమాట, డ్యాన్స్ అని. నెక్స్ట్ కరీబ్. కరీబ్ అన్నా నికట్ అన్నా సేమ్ అర్థ్, దగ్గరగా. నెక్స్ట్ ప్రసిద్ధ్.
ప్రసిద్ధి అంటే ప్రసిద్ధి చెందిన, మషహూర్ అన్న కూడా ప్రసిద్ధి చెందిన. స్థాన్, స్థాన్ అంటే ప్రదేశ్, ప్రదేశము, స్థానము. దల్ అన్న సమూహ అన్న సమూహము. దల్ కూడా దాని మీనింగ్ కూడా సమూహము. ఇవి మీ యొక్క అభ్యాస పుస్తకం, అదే మీ యొక్క హోంవర్క్ నోట్బుక్లో రాసుకొని నేర్చుకోండి. నెక్స్ట్ శృతిలేఖ్. శృతిలేఖ్ అంటే ఏంటి? డిక్టేషన్. అంటే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని నేర్చుకొని చూడకుండా రాయవలసి ఉంటుంది. కాబట్టి బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి అవి ఏవేవి ఉన్నాయో చూద్దాం ఒకసారి. నృత్య, విశాఖపట్నం, కొర్రకొట్ట, మోదకొండమ్మ, బొర్ర గుఫాయే. మళ్ళీ ఒకసారి చూడండి. నృత్య, విశాఖపట్నం, కొర్రకొట్ట, మోదకొండమ్మ, బొర్ర గుఫాయే. పిల్లలు ఇప్పుడు మీరు ఇవి నోట్బుక్లో రాసుకొని నేర్చుకోండి. నెక్స్ట్ సునియే బోలియే. ఓసారి చూడండి. సునియే బోలియే, వినండి చెప్పండి. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఆదివాసియోं का ప్రముఖ నృత్య క్యా హై? ఆదివాసీల యొక్క ముఖ్యమైనటువంటి నృత్యం ఏంటి? తెలుసు కదా మీకు అందరికీ. ఆదివాసిयों का प्रमुख नृत्य धिंसा है. क्या है? आदिवासियों का प्रमुख नृत्य ధింసా है. పాఠంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, ఆదివాసుల యొక్క ప్రముఖ నృత్యం ఏంటి అని. ఆదివాసి యొక్క ప్రముఖ నృత్యము ధింసా. మీకు ఇక్కడే క్వశ్చన్ అండ్ ఆన్సర్ వచ్చేసేయాలి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీ నోట్బుక్లో నీట్గా రాసుకొని నేర్చుకోండి. నెక్స్ట్ అరకుకి సుందరతాకే బారేమే బోలియే. అరకు యొక్క సుందరత గురించి, అందం గురించి చెప్పండి. మరేం చెప్తారు? మనం పాఠంలో చూసాం కదా, అరకు ఎక్ సుందర్ పర్యాటక స్థల్ హై కదా. అరకు ఎలాంటి స్థలము? ఒక అందమైనటువంటి పర్యాటక స్థలము. జహా దేఖో వహా ప్రకృతి కి సుందరత దిఖాయి దేతీ హై. ఎక్కడ చూసినా ప్రకృతి యొక్క సౌందర్యం మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ కే కుచ్ లోక నృత్యోं के बारे में बताइए. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని లోకనృత్యాల గురించి చెప్పండి. అదే లోకనృత్యం అంటే ఏంటి? తెలుగులో జానపద నృత్యాలు, ఇంగ్లీష్లో ఫోక్ డ్యాన్సెస్ అన్నమాట. అవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని జానపద నృత్యాలు ఏవి ఉన్నాయో వాటి గురించి చెప్పండి మరి. గోబీ, ధమాల్, మథురి, డాండరియా, వీరనాట్యం, బుట్ట బొమ్మలు, ధింసా ఆది. మళ్ళీ ఒకసారి చూడండి. గోబీ, ధమాల్, మథురి, డాండరియా, వీరనాట్యం, బుట్ట బొమ్మలు, ధింసా ఆది. నెక్స్ట్ చూడండి. పడియేలో జోడీ బనాయే. చూడండి. జోడీ బనాయే. చూడండి ఇక్కడ మీరు జతపరచాలి. దానికి సూటబుల్ వాక్యాలని జతపరచాలి. बच्चों జోడీ బనాయి అంటే జతపరచండి. ఓకే, ఇవి కూడా మీ యొక్క హోంవర్క్ నోట్బుక్లో రాసుకోండి. నీట్గా రాసుకొని నేర్చుకోండి. చూడండి. జోడీ బనాయి, జోడీ కరెక్ట్గా చేయండి. పాఠం విన్నారు కదా మరి మీరు. తుడుము అనేది ఏంటి? ఒక వాద్య యంత్రం. నెక్స్ట్ చూడండి.
విటింగ్. విటింగ్ అంటే ఏంటి? లెసన్ విన్నారు కదా, చెప్పండి. ఆదివాసీ त्योहार है. విటింగ్ అంటే ఏంటి? ఆదివాసీ त्योहार है. నెక్స్ట్ బాన్సురీ. బాన్సురీ కూడా వచ్చింది పాఠంలో. ఒకసారి చూడండి. बांसुरी ఏంటి? पर्यटक स्थल, हाथ में लेकर नाचते हैं ना, आदिवासियों की देवी है. వీటిలో ఏది? हाथ में लेकर नाचते हैं. బాన్సురీ అంటే పిల్లల గ్రోవి అని చెప్పుకున్నాం కదా, అది దాన్ని హాత్లో చేతిలో తీసుకుని డ్యాన్స్ చేస్తారు అన్నమాట. సో బాన్సురీకి हाथ में लेकर नाचते हैं. సరైన జోడి. నెక్స్ట్ అరకు. ఇంకా అరకు అంటే ఏమొస్తుంది? पर्यटक स्थल है. అరకు का जोड़ी क्या है? पर्यटक स्थल है. అరకు యొక్క సరైన జోడి ఏంటి? పర్యాటక స్థలము. మరి నెక్స్ట్ మోదకొండమ్మ. మోదకొండమ్మ ఎవరు? విన్నారా? పాఠం బాగా విన్నట్లయితే వెంటనే చెప్పేస్తారు. మోదకొండమ్మ ఆదివాసియోं की देवी है. మోదకొండమ్మ ఎవరు? आदिवासियों की देवी है. नेक्स्ट पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या में लिखिए. పాఠంలో ఉన్నటువంటి వాక్యాలు ఇక్కడ కొన్ని ఇవ్వబడ్డాయి. అక్కడక్కడ తీసుకొని వాటిని సహీ క్రమకో పెహచాన్ కర్, వాటి యొక్క సరైన క్రమాన్ని మీరు తీసుకొని క్రమ సంఖ్య కోష్టక్ మే లిఖియే. క్రమ సంఖ్యలో పక్కన ఇచ్చినటువంటి బ్రాకెట్స్ ఉన్నాయి కదా, కోష్టక్ అంటే అదే అనమాట. వాటిలో నెంబరింగ్ ఇవ్వాలి మీరు. అంటే ఫస్ట్ ఏ వాక్యం వచ్చింది, సెకండ్ ఏ వాక్యం వచ్చింది, థర్డ్ ఏ వాక్యం వచ్చింది, ఫోర్త్ ఏ వాక్యం వచ్చింది, ఫిఫ్త్ ఏ వాక్యము వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వాక్యం వచ్చేసి అరకు విశాఖపట్నం జిల్లా కా పహాడీ గావ్ హై. ఆల్రెడీ మనకి ఇది ఇచ్చారు కదా. అరకు విశాఖపట్నం జిల్లా కా పహాడీ గావ్ హై. మరి సెకండ్ ఏమై ఉంటుంది చూడండి, वे कुवी भाषा में बात करते हैं ना, यहाँ होने वाली जातरा बहुत प्रसिद्ध है. इदी ना, इस नृत्य में एक मुख्य नर्तक रहता है. इदा यह एक सुंदर मनमोहक स्थल है. इदा వీటిలో ఏది? సెకండ్ వన్. यह एक सुंदर मनमोहक स्थल है. ఇది సెకండ్ లైన్ అనమాట. ఫిఫ్త్ లైన్ చూడండి, ఫిఫ్త్ది యహ ఏక్ సుందర్ మన్మోహక్ స్థల్ హే కదా. దీనికి ఆన్సర్ ఇది ఎన్నోది లెసన్లో వచ్చినటువంటి. దీని తర్వాత అరకు విశాఖపట్నం జిల్లా కా పహాడీ గావ్ హై తర్వాత సెకండ్ వచ్చే లైన్ యహ ఏక్ సుందర్ మన్మోహక్ స్థల్ హై. నెక్స్ట్ లైన్ ఏమొస్తుంది చూడండి, వే కువి భాషా మే బాత్ కర్తే హై. అది థర్డ్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫస్ట్ లైన్లో ఉంది చూడండి, వే కువి భాషా మే బాత్ కర్తే హై. ఇది దీని తర్వాత వచ్చేటటువంటి వాక్యం. నెక్స్ట్ నాలుగో వాక్యం ఏంటి? ఇస్ నృత్య మే ఏక్ ముఖ్య నర్తక్ రహతా హై. అది మూడో లైన్ చూడండి, ఇస్ నృత్య మే ఏక్ ముఖ్య నర్తక్ రహతా హై. సో ఇది ఫోర్త్ లైన్ అనమాట అందులో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్, यहाँ होने वाली जातरा बहुत प्रसिद्ध है. ఇది ఫిఫ్త్ వన్. నెక్స్ట్ చూద్దాం. सही वर्तनी वाले शब्दों पर गोला बनाइए. సరైన వర్తని అంటే వర్తని దోషాలు ఏం లేకుండా సరైన క్రమంలో ఉన్నటువంటి వర్డ్ని మనం అండర్లైన్ చేయాలంటే కరెక్ట్ వర్డ్ని మనం అండర్లైన్ చేయాలి. సహీ వర్తని వాలే శబ్ద్, అక్షర దోష ఉన్నాయి కదా ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఫోర్ వర్డ్స్ ఇచ్చారు, ఫోర్ శబ్ద ఇచ్చారు. వాటిలో
అక్షర దోషం లేనటువంటి వాటిని కరెక్ట్గా ఉన్నటువంటి వర్డ్స్ని మనం రికగ్నైజ్ చేసి దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి అన్నమాట. సహీ వర్తని వాళ్ళే శబ్దం పర్ గోలా బనాయే, రౌండ్ ఆఫ్ చేయాలి. మరి చూద్దామా? ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు కదా. సెకండ్ వన్ చూడండి. ముఖ్య, ముఖ్య కరెక్ట్గా ఉందా? లేదు. ముఖ్య, ముఖ్య, ముఖ్య. మనకు కావాల్సింది ముఖ్య అంటే లాస్ట్ వన్, అది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి. కొర్ర కొట్ట, కొర్ర కొట్ట. సెకండ్ వన్. థర్డ్ వన్ చూడండి. కూర కొత్త. ఫోర్త్ వన్ కౌర కత్త. ఏది కరెక్ట్? సెకండ్ వన్. థర్డ్లో సెకండ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. సుందర్, సుధర్, సుందర్, సుందర్. ఏది కరెక్ట్? ఫోర్త్లో ఫస్ట్ వన్ సుందర్. నెక్స్ట్ ఫిఫ్త్లో తెలుగు, 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 తెలుగు. ఏది కరెక్ట్? ఇందులో కూడా తెలుగు కరెక్ట్. नेक्स्ट बच्चों, ई में एक बार देखिए, चित्र से संबंधित शब्द जोड़िए. चित्र से संबंधित शब्द जोड़िए. इस तरफ चित्र है ना, इस चित्र को देखकर इससे संबंधित जो वाक्य है उसमें जो सही है उससे जोड़ी बनाइए. ఇక్కడ సైడ్కి మీకు కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఆ పిక్చర్స్ బేస్ చేసుకొని మీరు పక్కన వాక్యాలని జతపరచండి. मोर फर्स्ट वन చూడండి. मोर जंगल में रहता है. మోర్ జంగల్ మే రెహతా హై. మోర్ అనేది ఇందాక పాఠంలో మనం నేర్చుకున్నాము. మోర్ అంటే ఏంటి అని నేను మీకు చెప్పాను. మోర్ అంటే నెమలి, పీకాక్. సో మోర్ జంగల్ మే రెహతా హై. ఫస్ట్ దానికి సరైనటువంటి జోడి ఎక్కడుంది? చిత్ర చూడండి, లాస్ట్ వన్. నెక్స్ట్, రైల్ కి యాత్ర సురక్షిత్ హై. రైల్ అంటే కూడా చెప్పుకున్నాంగా మీనింగ్స్లో. రైల్ అంటే ట్రైన్ అని చెప్పానా? సో చూడండి, ఫోర్త్ పిక్చర్ కదా. రైల్ కి యాత్ర సురక్షిత్ హై. రైల్ కి యాత్ర, ట్రైన్ యొక్క ప్రయాణం సురక్షితము. నెక్స్ట్, కూచిపూడి ఆంధ్ర కా నృత్య హై. తీసరా పిక్చర్, కూచిపూడి, అక్కడ కూచిపూడి నాట్యం చేస్తున్నట్టుంది కదా. కూచిపూడి ఆంధ్రక నృత్య హై, ఆంధ్రప్రదేశ్ యొక్క నృత్యము. దానికి సరైన జోడి అన్నమాట. నెక్స్ట్ देखिए, बांस से टोकरी बनाते हैं. బాంస్ సే, బాస్ అంటే వెదురు బొంగులు చూసారా మీరు? ఆ బొంగులతో టోకరీలు చేస్తారు కదా, గంపలు అలాంటివి. సో सेकंड पिक्चर्स तो मैच అవుద్దా చూడండి. बांस से टोकरी बनाते हैं. यहाँ पे बांस है ना, बांस का पिक्चर यहाँ पे है ना चित्र में. दूसरे चित्र में देखिए, इसमें क्या है? ये चित्र क्या है? ये बांस का चित्र है. बांस से टोकरी बनाते हैं. तो दूसरा चित्र से मैच होगा. पांचवा वाक्य देखिए, बांसुरी का नाद सुरीला है. బాంసురి మానే క్యా హై చెప్పాను. బాంసురి అంటే ఏంటో మీకు చెప్పాను. పిల్లన గ్రోవి చెప్పానా? సో బాంసురి కా నాద్ సురీలా హై. బాంసురి యొక్క నాద్ సురీలా హై, చక్కగా ఉంటుంది, వినసొంపుగా బాంసురి నుంచి వచ్చేటటువంటి సౌండ్ అని అర్థం. సో ఫస్ట్ పహలా చిత్ర సే జోడి బనాయి. సరే, ఇక్కడ దాకా రాసుకున్నారు కదా. ఇప్పుడు మనము ఆదివాసీ నృత్య
ధింసా డ్యాన్స్ని చూద్దాము. ధన్యవాదాలు.